గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రకృతిలో ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా నేరేడు పళ్ళ సీజన్ వచ్చేసింది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు తీయగా, పుల్లగా, రుచికరంగా ఉంటాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. నేరేడు పళ్ళు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు చాలా మంచిదని చెప్తారు. అధిక మూత్ర విసర్జన, దాహం వంటి డయాబెటీస్ లక్షణాలను నేరేడు పళ్ళు తగ్గిస్తాయి. జీర్ణక్రియ నుంచి మధుమేహం నియంత్రణ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నేరేడు పళ్ళలో దాగున్నాయి. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఇది బాగా సరిపోతుంది. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతూ క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే పండ్లు మాత్రమే కాదు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. నేరేడు గింజల్లో ఉండే జాంబులిన్ మరియు జాంబుసిన్ అనే సహజ రసాయనాలు మన శరీరంలో స్టార్చ్ను చక్కెరగా మార్చే ప్రక్రియను నెమ్మదించడంలో సహాయపడతాయి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్ సహజంగా నియంత్రిత స్థాయిలో ఉంటుంది. ఈ గింజల్ని పొడి రూపంలో చేసి ప్రతిరోజు 1 టీ స్పూన్ మోతాదులో ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తీసుకుంటే మంచిది. మరి అలా తాగటం కష్టమైతే దాన్ని సూప్లో, అలాగే ఓట్స్ లేదా మజ్జిగలో కలిపి తాగేయచ్చు. అయితే జాగ్రత్త, ఈ పొడిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా మారే ప్రమాదం ఉంటుంది. దీన్ని హైపోగ్లైసియా అంటారు. ఇది ముఖ్యంగా ఇన్సులిన్ లేదా షుగర్ మందులు తీసుకునే వాళ్లకు ప్రమాదకరంగా మారచ్చు. కాబట్టి ఎప్పుడూ వైద్యుని సలహా తీసుకున్నాకే దీన్ని తీసుకోవాలి. నేరేడు పళ్ళు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పళ్ళు, అంటే రక్తంలో చక్కెరను త్వరగా పెంచకుండా సమతుల్యతను కాపాడతాయి. అయితే ప్రతి ఒక్కరి శరీర వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. అందుకే వ్యక్తిగత అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవడమే మంచిది.